ఇది దావీదు గారు మనకిస్తున్నటువంటి ధైర్యం. ఎంత యుద్ధం నీ మీదకి రేగినా, శత్రువులు అందరూ కలిగలిపి నిన్ను సూటు పోటీ మాటలంటున్నా, లేనిపోనటువంటి మాటలంటున్నా, జస్ట్ అలా నిలబడి చూడంతే. ఎవరెలాంటి వారో నీకు తెలిసిపోదు. నీకు విరోధముగా ఎవరైనా మాట్లాడుతున్నా, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నా, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. ఎవరైనా నీ పట్ల ద్రోహం చేస్తున్నా, చెడు చేస్తున్నా, సహించి స్థిరంగా గనక నిలబడగలిగితే ఖచ్చితంగా దేవుడు చేసే ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూడగలం. ఎప్పుడు ఇది చూడగలమంటే నిలబడినప్పుడు మాత్రమే జరుగుతుంది. 2 కార్యాలు మనం చూడగలం తట్టుకుని నిలబడితే. మనుష్యులు ఎలాంటి వారో అర్థమవుద్ది, దేవుడు ఎలాంటి వాడో అర్థమవుతుంది.